విశాల్ హీరోగా దర్శకుడు సుందర్ తెరకెక్కించిన చిత్రం మదగరాజా. అంజలి, వరలక్ష్మి, శరత్ కుమార్ హీరోయిన్లు. ఈ తమిళ హిట్ మూవీ ఇప్పుడు తెలుగులో విడుదలైంది. మూవీ రివ్యూస్ ఎలా ఉన్నాయో ఒక లుక్ ఇద్దాం రండి. పుష్కర కాలం కిందే రావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాలతో ఇన్నాళ్ళు విడుదలకు నోచుకోలేదు. ఆలస్యంగానైనా తమిళంలో పొంగల్ స్పెషల్గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. కథానాయకుడు విశాల్ తీవ్ర అనారోగ్యంతోనే ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరైన విశాల్ ఎప్పుడూ హుషారుగా కనిపిస్తుంటారు. అలాంటిది ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో చేతులు వణుకుతూ మాట్లాడడం, నిలబడటానికి చేతకాని విధంగా కనిపించడం చర్చనీయాంశమైంది. విశాల్కి ఏమైందంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు ఆయన అభిమానులు. అలాంటి కలకలంల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ప్రముఖంగా ఆకర్షించింది. మొదట తమిళంలో విడుదలైన ఈ సినిమా అక్కడ మంచి వసూళ్లతో ఘన విజయాన్ని అందుకుంది. కొంచెం ఆలస్యంగా అనువాదంగా తెలుగు ప్రేక్షకులకు ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకునే ముందు దాని కథనాలు చూద్దాం. మదగరాజా ఆలియాస్ ఎంజీఆర్ అరకులో ఒక కేబుల్ ఆపరేటర్. తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తుంటాడు. అప్పుడప్పుడు తండ్రి చేయాల్సిన పనులు కూడా హీరోనే చెక్కబెడుతుంటాడు. ఆ క్రమంలోనే మాధవిని చూసి మనసు పారేసుకుంటాడు. అనుకోకుండా తన కూతురు పెళ్లికి రావాలంటూ చిన్నప్పుడు పాఠాలు చెప్పిన మాస్టర్ నుంచి ఫోన్ కాల్ రావడంతో రాజా అతని బాల్య స్నేహితులంతా అక్కడ కలుసుకుంటారు. తన కూతురు పెళ్లి జరుపుతూ ఆనందంగా గడపాల్సిన మాస్టర్కి ఊహించని విధంగా ఒక పెద్ద సమస్య ఎదురవుతుంది. రాజా అతని స్నేహితులు కలిసి ఆ సమస్యను చక్కదిద్దుతారు. ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయే క్రమంలో స్నేహితులు రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారనే సంగతి మదగరాజాకి తెలుస్తుంది. తన స్నేహితుల సమస్యలకి కారకుడు కాకర్ల విశ్వనాథ్ అని తెలుసుకొని అతని కోసమే రాజా హైదరాబాద్కు ప్రయాణం కడతాడు. తన చేతిలో ఉన్న మీడియా బలంతోనే ప్రభుత్వాన్ని శాసిస్తున్న కాకర్ల విశ్వనాథ్ ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డాడు, అతని మెడలు వంచేందుకు రాజా ఏం చేశాడన్నది తెరపైన చూసి తెలుసుకోవాల్సిందే. ఈ కథలో మాయా, వరలక్ష్మి, శరత్ కుమార్ ఎవరు, ఆమెకి రాజాకు మధ్య సంబంధం ఏమిటన్నది ఈ కథలో చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. 12 ఏళ్ల కిందే అప్పటికే బాగా అరిగిపోయిన కథతో ఈ సినిమాను తీశారు దర్శకుడు సి. సుందర్. అలాంటి ఓ సినిమా 12 ఏళ్ళు ఆలస్యంగా వస్తే ఎలా ఉంటుందో ఊహిస్తేనే ఈ కథనాలపై ఒక అవగాహన ఏర్పడుతుంది. కథ మేకింగ్ పరంగా ఇందులో చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. మసాలా సినిమాలకు పెట్టింది పేరైన సుందర్ తనదైన శైలిలో లాజిక్ ఏమాత్రం పట్టించుకోకుండా ఈ సినిమాను మలిచాడు. కామెడీ విషయంలో ఆయన చేసిన కసరత్తులు మాత్రం మంచి ఫలితాన్ని ఇచ్చాయి. ఈ తరహా మసాలా సినిమాల్ని తెరపై చూడక చాలా రోజులు కావడమే ఈ సినిమాకి కలిసి వచ్చినటువంటి అంశమో ఏమో. కామెడీ మాత్రం బాగా పండింది. ఒకరికి సహాయం చేయడంలోనే తన ఆనందాన్ని వెతుకునే ఒక యువకుడు తన మాస్టారు, తన 3 స్నేహితుల కష్టాల నుంచి గట్టెక్కించడమే ఈ కథ ముఖ్య ఉద్దేశం. ఏమాత్రం కొత్తదనం లేని కథ. కథనంలోనూ మేజిక్ ఏమీ లేదు. సన్నివేశాలలో వేగం మాత్రం ఉంటుంది. విశాల్ సినిమాలు యాక్షన్ ప్రియుల్ని అలరిస్తుంటాయి. ఇందులో 6 పలకల దేహంతో ఆయన చేసిన హంగామా మరీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆరంభం నుంచే కథానాయకుడికి స్నేహితుడిగా కనిపించే సంతానం చేసే అల్లరి, ద్వితీయార్థంలో మినిస్టర్ అత్తివేలు సత్యబాబు చుట్టూ అల్లిన సన్నివేశాలు ప్రేక్షకుల్ని మరీ ఎక్కువగా నవ్విస్తాయి. కొన్ని సన్నివేశాలు, సంభాషణలు శృతి మించినట్లుగా అనిపించినా నవ్వుల్ని మాత్రం బట్వాడా చేస్తాయి. కోర్టులో సంతానం విడాకుల కేసు మొదలు ఆయన తెరపై కనిపించినప్పుడల్లా నవ్వులే నవ్వులు. పంచులు బాగా పేలాయి, అయితే కొన్ని అతిగా అనిపిస్తాయి. ముఖ్యంగా సంతానానికి ఆయన అత్తకి మధ్య కొన్ని సంభాషణలు, ద్వితీయార్థంలో అంజలి తండ్రి పాత్రకి సంతానానికి మధ్య సంభాషణలు కూడా కొంత ఇబ్బందికరంగా అనిపిస్తాయి. ముఖ్యమంత్రిని సైతం ప్రభావితం చేసే ఒక కార్పొరేట్ వ్యక్తి ఇంట్లోకి సిబిఐ అంటూ ఒక సామాన్యుడు అవలీలగా వెళ్ళడం, అతనికి సవాల్ విసరడం లాంటి సన్నివేశాలు వాస్తవానికి దూరంగా అనిపిస్తాయి. నవ్వించడం కోసమే అన్నట్లుగా సాగుతాయి ఆ సన్నివేశాలు. ఇద్దరు కథానాయకుల పాత్రలకు బలం లేదు. లాజిక్ గురించి ఆలోచించకుండా అక్కడక్కడ అతిని భరిస్తూ కూర్చునే ఓపిక ఉంటే మాత్రం
కొన్ని నవ్వుల్ని పంచి 2.5 గంటల కాలక్షేపం చేయిస్తుంది ఈ సినిమా. ఇందులో తెలుగు నటులు ఎక్కువగా కనిపిస్తారు, కానీ వాళ్ళెవరూ డబ్బింగ్ చెప్పలేదు. విశాల్ సహా అందరి పాత్రలకి అరువు గొంతుకలే కనిపించాయి. దాంతో సినిమా చూస్తున్నంతసేపు ఓ వెలితి అయితే స్పష్టంగా ప్రేక్షకునికి కనిపిస్తుంది. అనువాదం పరంగా సరైన జాగ్రత్తలు తీసుకోలేదు. తెరపైన తెలుగు పేర్లు ఒకచోట, తమిళం పేర్లు ఒకచోట కనిపిస్తూ ఉంటాయి. మనోబాల పాత్ర సినిమాకి మరో ఆకర్షణ. ఫ్రీ క్లైమాక్స్లో ఆ పాత్ర చుట్టూనే కామెడీ మలిచారు. కథానాయకుడు విజయ్ ఆంటోనీ ఈ సినిమాకి స్వరకర్త. నేపథ్య సంగీతం మాత్రం ఆకట్టుకుంటుంది. కెమెరా, ఎడిటింగ్ విభాగాలు మంచి పనితీరును కనబరిచాయి. దర్శకుడు సుందర్ కామెడీపై ప్రభావం చూపించగలిగారు. సంభాషణలు చాలా బాగున్నాయి. అనువాదంలో నాణ్యత లేకపోవడం నిర్మాణ పరంగా అదొక పెద్ద ప్రధాన లోటుగా ఈ సినిమాలో కనిపిస్తుంది.